తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హోరు మొదలైంది. ఈ నెల 23న 234 స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నా డీఎంకేల మధ్య మరోసారి గట్టి పోటీ నెలకొంది. అదే సమయంలో హీరో విజయ్ పార్టీ టీవీకే కూడా అదృష్టం పరీక్షించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే ఉత్తరాదిలో వరుసగా గెలుపులు సాధిస్తున్న బీజేపీకి తమిళనాడులో గెలుపు అత్యవసరంగా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టి నెలకొంది. దీంతో తమిళనాడు ఓటర్ల నాడి తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఇన్సైడ్ ఎలక్షన్ అనే సంస్థ చేపట్టిన సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో తమిళనాడు ఓటర్లు మరోసారి అధికారం డీఎంకేకు కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తేల్చి చెప్పింది. విపక్ష అన్నా డీఎంకే, బీజేపీ కూటమి మరోసారి అధికారానికి ఆమడ దూరంలో ఉండిపోతున్నట్టు నిర్ధారణ అయింది. అలాగే విజయ తలపతి ప్రభావం కూడా ఏమీ లేదని ఈ సర్వే తేల్చి చెప్పింది. 234 అసెంబ్లీ సీట్లలో ఈసారి డీఎంకేకు 159 నుంచి 165 సీట్లు లభించబోతున్నట్టు ఇన్సైడ్ ఎలక్షన్ సంస్థ తమ సర్వే ఫలితాల్లో తెలిపింది. అలాగే అన్నా డీఎంకే, బీజేపీ కూటమికి 64 నుంచి 70 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిపింది. విజయ్ పార్టీ టీవీకేకి కేవలం 4 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమికి 44% మంది ఓటర్ల మద్దతు లభిస్తోందని, అన్నా డీఎంకే కూటమికి 33% మంది ఓటర్ల మద్దతు లభిస్తోందని, విజయ్ పార్టీ టీవీకేకు కేవలం 18% మంది ఓటర్లు అండగా ఉన్నట్టు సర్వే తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా 292 సీట్లున్న పశ్చిమ బెంగాల్లో మ్యాట్రిజ్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ 43% ఓట్లతో 140 నుంచి 160 సీట్లను గెలుచుకోగలదు. ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ 41% ఓట్లతో 130 నుంచి 150 సీట్లు గెలుచుకుంటుంది. రాష్ట్రంలోని ఇతర పార్టీలు 16% ఓట్లతో 8 నుంచి 16 సీట్లు గెలుచుకోగలవు. పశ్చిమ బెంగాల్లో 148 సీట్లు గెలుచుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ అభిప్రాయ సేకరణలో టీఎంసీకి 2% స్వల్ప ఆధిక్యం మాత్రమే ఉండడం వలన ఎన్నికల చిత్రం ఏ క్షణంలోనైనా మారిపోవచ్చు.